కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్తుంటారు ఆ సెకండ్ పార్ట్. హాయ్ మౌనిక, ఈ మధ్యన ఏంటి మన లైవ్ స్ట్రీమ్ మొత్తం గర్ల్స్తో నిండిపోతున్నారు. సో 6 and 1 అడిగింది ఎవడు? తేజ. సో తేజ చూడండి, న్యూజిలాండ్ ఫ్యూచర్ ఇది, ఓకేనా. సో హయ్యర్ టైం ఫ్రేమ్ బర్బిస్గా ఉంది. అండ్ H4 వద్దాం. సో H4 ఏం చేస్తుంది? సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏముంది, H4 కన్నా ఒక ఇంపార్టెంట్ ఓఎఫ్కి ట్యాప్ అయింది, ఓకేనా. సో ఇక్కడ ఓఎఫ్కి ట్యాప్ అయ్యి, సో ఇక్కడ మనకి ఇక్కడ కౌంటర్ ఓఎఫ్ ఉంది, ఓకేనా. ఇదంతా కౌంటర్ ఓఎఫ్, ఇది ఒక కౌంటర్ ఓబీ అనుకుందాం, ఓకేనా. సో ఓబీ ఉంది, మార్కెట్ ఆ ఓబీకి ట్యాప్ అయ్యి అక్కడ నుంచి డౌన్ సైడ్కి వస్తున్నట్టు ఉంది. కాకపోతే ఇక్కడ ఫ్లిప్ అవ్వడానికి మార్కెట్కి ఒక జోన్ ఉంది, అదే ఈ జోన్ అనమాట, ఓకేనా. సో నేను నీకు పొజిషనల్గా చెప్తున్నా, అంటే ఈ ఒక్క ట్రేడ్ కోసమనే కాదు, నువ్వు మొత్తంగా ఏ విధంగా చూడాలని చెప్తున్నా, ఓకేనా. సో నువ్వు బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే సేఫ్ సైడ్గా ఉండడానికి ఈ హై ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ హై పైన బాడీతో క్లోజ్ అవుద్దో ఇక్కడ నుంచి బయింగ్ మొమెంటం అనేది స్టార్ట్ అయిపోద్ది. అట్ సేమ్ టైం షార్ట్ ట్రేడ్కి వచ్చేటప్పటికి మార్కెట్ ఎప్పుడైతే దీని కింద బాడీతో క్లోజ్ అవుద్దో దీని కింద క్లోజ్ అవుద్దో మార్కెట్ అక్కడ నుంచి కింద పడుతుంది, ఓకేనా. వేసుకుంటున్నావు కదా సుమంత్ నా మీద. సో చూడండి తేజ, ఈ హై పైన క్లోజ్ అయితే అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుందాం, ఫ్యూచర్ పర్స్పెక్టివ్గా చెప్తున్నాం, ఓకేనా. అండ్ ఇంకా M15కి వద్దాం. సో M15 ఏమవుతుంది? సి M15 వలన మార్కెట్ ఏమైంది, సేమ్ ఒక పిఓఐకి ట్యాప్ అయింది, ఓకేనా. అండ్ అదే పిఓఐకి ఫస్ట్ టైం ట్యాప్ అయ్యి మూమెంటం ఇచ్చింది ఓఎఫ్ నుంచి, ఓకే. అండ్ వన్స్ అగైన్ ఏమైంది, ఈ హై నుంచి వన్స్ అగైన్ డౌన్ సైడ్కి వచ్చింది. ఇక్కడ చూడు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఓఎఫ్, ఓకేనా. ఇక్కడ ఒక ఓఎఫ్ కనిపిస్తుంది నీకు. ఈ ఓఎఫ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఓఎఫ్ అనమాట. ఇన్ కేస్ ఇది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా ఇది అంత హై ప్రాబిలిటీ ఓఎఫ్ కాదు, ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీస్ ఉన్నాయి, ఓకేనా. సో మార్కెట్ ఎప్పుడైతే దీనిపైన బాడీతో క్లోజ్ అవుద్దో మనం ఇక్కడ నుంచి బై సైడ్ ట్రేడ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అజయ్ ఎవడబ్బా వేసుకోవడానికి స్టార్ట్ అయినట్టు ఉన్నాడు. సో వసంత్ ఓకేనా, ఇప్పుడు ఓకేనా. సో తేజ గుర్తుపెట్టుకో, నువ్వు బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఈ హై ఇంపార్టెంట్, ఈ హై బ్రేక్ అయితేనే నువ్వు బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తావు, ఓకేనా. అండ్ యా సో మార్కెట్ ఏమవుతుంది, సో డౌన్ ట్రెండ్గా ఉంది. సో M15 అనేది డౌన్ ట్రెండ్ ఉంది కదా, ఇదొక ఓఎఫ్ రఫ్గా. మార్కెట్ అనేది ఈ ఓఎఫ్కి ట్యాప్ అయింది, ఇక్కడ ట్యాప్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడున్న ఓఎఫ్ఐ ట్యాప్ అయ్యి అప్ సైడ్ అవుతుంది, ఓకేనా. సో సింపుల్గా చెప్తున్నా, మార్కెట్ ఈ హై పైన బాడీతో క్లోజ్ అయితే మనం బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో టార్గెట్ అనేది ఫస్ట్ ఈ హై వరకు పెట్టుకుందాం, ఆ నెక్స్ట్ H4 బేస్డ్గా కానీ డైబీ బేస్డ్గా కానీ చూసుకుందాం, ఓకేనా. సో అజయ్ నువ్వు ఒక పాయింట్ మిస్ అవుతున్నావమ్మా, మన లైవ్ స్ట్రీమింగ్లో నా ఫేస్ కానీ నేను వేసుకున్న షర్ట్ కానీ టీ షర్ట్ కానీ కనపడదు అనమాట, ఓకేనా. సో ఇది ఆడియో బేస్డ్ లైవ్ స్ట్రీమ్. ఐ థింక్ నీకు టైం పాస్ అవ్వక వచ్చినట్టున్నా, ఎవరో వచ్చావు కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఎగ్జిట్ అయిపోతే బెస్ట్ అనమాట, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. కాదు అంటే నేనే బ్లాక్ చేసి ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా. యా ఏ చార్ట్ కోసం యా ఇవి చార్ట్స్ అనేవి మనం సింక్ చేస్తేనే మనకి ఆన్ టైం డేటా వస్తుంది అనమాట, ఓకేనా. యా ఆ పిఓఐ అనేది వ్యాలిడ్ కదా. యా ఈ పిఓఐ అనేది వ్యాలిడ్, బట్ ఇక్కడ ఏంటి అంటే నువ్వు హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఓకేనా. సో H4 సపోర్ట్ తీసుకుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు, M15 ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా.
సో ట్రాప్ అవ్వకూడదు అనుకుంటే నువ్వేం చేస్తావు, ఇది బై సైడ్ షిఫ్ట్ అయిన వెంటనే నీకు H4 సపోర్ట్ చేస్తుంది, M15 సపోర్ట్ చేస్తుంది, కాబట్టి మనం మంచి ట్రేడ్స్ తీసుకోవచ్చు అక్కడ. ఓకేనా, కంపేర్ చేసుకుంటే. ఓకే తేజ, అర్థమైందా? అండ్ ఇంకా మన టాపిక్ వద్దాం. బ్రో అది ఏ కంపెనీ క్లోజ్ చేసింది? సో నేను సీకాస్ట్ కోసం కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మిడ్ ఆఫ్ ద లైవ్ స్ట్రీమింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ముందు మన అనాలిసిస్ ఇవన్నీ చెక్ చేసుకుందాం. ఓకేనా, జగన్ GBP/USD చూడు, ఎంట్రీ వచ్చేలాగా ఉంది. ఓకే, జస్ట్ 1 minute జగన్. సో GBP/USD మనం బై సైడ్ ఉన్నాం జగన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఎందుకు బై సైడ్ ఉన్నాం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హయ్యర్ టైం ఫ్రేమ్కి వద్దాం. మార్కెట్ హయ్యర్ టైం ఫ్రేమ్ బుల్లిష్గా ఉంది. అండ్ H4కి వచ్చాం. మార్కెట్ ఏమైంది, H4 ఉన్న ఈ స్వింగ్ హై ఐడియాని స్వీప్ చేసింది. అండ్ రీసెంట్గా ఫామ్ అయిన స్వింగ్ హై పైన బాడీతో క్లోజ్ అవ్వబోతుంది. ఓకేనా, అండ్ అప్పుడు మనకి ఇక్కడ OF ఉంది. సో మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్ కంటిన్యూ అవుదాం అనుకుంటే మార్కెట్కి OF ఇంపార్టెంట్. ఈ OF ట్యాప్ అయి కంటిన్యూ అయిపోవచ్చు. బట్ మార్కెట్ మాత్రం ఆ విధంగా కంటిన్యూ అవ్వకుండా అప్ సైడే మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, మనం బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయడానికి ఇది ఒక మంచి ఛాన్స్. అట్ సేమ్ టైం మనం M15కి వద్దాం. సో M15 ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సో M15 అనేది 15 minutes బబుల్స్గా ఉంది. ఓకేనా, అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ఎంట్రీ వచ్చింది, నువ్వు అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ చూడు, స్వీప్ అయింది. అండ్ 1 minute. ఓకే, ఇక్కడ స్వీప్ అయింది. అండ్ ఇక్కడ మనకి ఏమైంది, ఈసీ ఇచ్చింది కదా. సో ఇది ఒక మంచి OF. సో ఈ OF బేస్డ్గా నువ్వు ట్రేడ్ తీసుకుని ఉంటే మనకి 4:30 PMకి ట్రేడ్ వచ్చింది. ఓకేనా, లైక్ దిస్ అనమాట. సో మనం ఈ కింద వరకు పెట్టుకున్న టార్గెట్ అనేది 1:2. ఫస్ట్ టార్గెట్ అనేది VOS పాయింట్. ఓకేనా, ఇది మన ఫస్ట్ ట్రేడ్. సో ఇది మనం బ్రేక్ ఈవెన్ ఇక్కడ పెట్టుకుందాం, కాదంటే 1:1కైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు జగన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంచెం చూడు. యా, ఉషా, గుడ్ ఈవినింగ్ గాయ్స్, మీ క్లాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సార్. థ్యాంక్ యూ ఉషా. సో ఏంటి ఈరోజు ఎంతమంది వస్తున్నారు? ట్రాప్ ఏం కాదు కదా. సో యా, సో GBP/USD చూడు జగన్, మార్కెట్ ఏమైంది, POI ట్యాప్ అయింది. ట్యాప్ అయినప్పుడు మనకి ఇది కౌంటర్ POI అనమాట, అంటే ఫ్లిప్ అవ్వడానికి. ఓకేనా, సో ఈ హై బ్రేక్ అయినా మనం అప్సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, సో సెకండ్ ట్రేడ్ చూసుకో. సో ఫ్యూచర్ కన్నా GBP/USD కన్నా బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. సెల్ సైడ్ చూడు, ఇన్సైడ్ POI. బట్ నాకు సెల్ సైడ్ నేను ఇంట్రెస్ట్ చూపించడం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ లిక్విడిటీ డౌన్ సైడ్ స్వీప్ అయింది, ఎక్కడ క్లోజ్ కనబడడం లేదు చూడు. ఓకేనా, సో ఇన్ కేస్ నేను పర్సనల్గా సెల్ సైడ్ చూడాలనుకుంటే నాకు ఈ స్వింగ్ బ్రేక్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ దీని కింద బాడీతో క్లోజ్ అయితే అప్పుడు నేను సెల్ సైడ్ చూస్తా. ఓకేనా, సో అంతే తప్ప నేను ఇప్పుడు మార్కెట్కి ఆపోజిట్గా ట్రేడ్ ప్లాన్ చేయదలుచుకోవడం లేదు. ఓకే, సో నీట్గా మార్కెట్ క్లియర్గా అప్ సైడ్ మూవ్ అవుతుంది, OFs అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ. సో చూసుకో జగన్. ఓకేనా, ఇన్ కేస్ దీని కింద క్లోజ్ అయితే మనకు అప్పుడు ఏమవుద్ది, ఇదంతా ట్రెండ్ వైన్ లిక్విడిటీ స్వీప్ అయింది, ఇక్కడ ఈసీ ఇచ్చింది అనుకుని ఇక్కడున్న OF నుంచి మనం ప్లాన్ చేసుకుందాం. అప్పుడు సేఫ్ సైడ్గా ఉంటుంది, మనకి ఒక బయాస్ ఉంటుంది కాబట్టి దీని కింద క్లోజ్ అయితే. సో ఇక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకుందాం అప్పుడు. ఓకేనా, సార్ మీ వాయిస్ స్లోగా వినిపిస్తుంది. గైస్ మిగతా వాళ్ళకి చెప్పండి, వాయిస్ స్లోగా వస్తుందా, బాగానే ఉందా? గైస్ వాయిస్ వస్తుందా? బీటీసీ యా, మనం చూద్దాం. జస్ట్ 1 minute ముందు మనం మేజర్ కరెన్సీస్ చెక్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మేజర్ చెక్ చేసి నెక్స్ట్ క్రిప్టోకి వద్దాం. ఓకేనా, ఓకే సుజన్, ఓకే ఓకే గైస్, వాయిస్ బాగానే వస్తుందంట. ఒకసారి మీ మైక్ అదే మీ హెడ్ ఫోన్స్ చెక్ చేసుకోండి. ఐ థింక్ మీ హెడ్ ఫోన్ ఇష్యూ ఉండొచ్చు. సో ఫస్ట్ మనం XAUకి వద్దాం. ఓకేనా,
సో ఎక్స్ఏయు ఏమవుతుంది, నేను నా డ్రాయింగ్స్ అన్ని మిస్ అయిపోయి. ఓకే వర్డ్ అవుతుంది ఇప్పుడు. ఓకే పర్ఫెక్ట్. ఓకే సో నేను ఎక్స్ఏయు ఉన్న మనం ప్రీవియస్గా ఈ 1 వీక్ నుంచి చెప్తున్నా మనం బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేద్దామని. మార్కెట్ కూడా బై సైడే మూవ్ అవుతుంది మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే. ఓకేనా. సో నిన్న మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా. రిస్కీ ట్రేడ్ అని చెప్పా బికాస్ స్టాక్ ఉందని చెప్పి. మార్కెట్ ఇక్కడ మనకి బ్రేక్ ఈవెన్ హిట్ అయ్యింది. అండ్ మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ ఉన్న మొత్తం లిక్విడిటీ స్వీప్ చేసి ఇంచుమించుగా ఇక్కడ ఈసీ ఇచ్చి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. సో వన్స్ అగైన్ నేను బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నా. సో నాకు ఎక్స్ఏయు ఉన్న 2 ఇంపార్టెంట్ పీవైస్ ఉన్నాయి. ఒకటి ఇది, ఇంకొకటి ఇదనమాట. ఓకేనా. సో వన్స్ అగైన్ నేను చెప్తున్నా, నేను అగ్రెసివ్ ట్రేడ్స్ ప్లాన్ చేయను. మార్కెట్ కనుక మన పీఓకి ట్యాప్ అయ్యి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తే, ఓకేనా. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తే మనం అప్పుడు బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. కన్ఫర్మేషన్ ఇస్తేనే. ఓకే. సో దీంతో కంపేర్ చేస్తే ఈ పీఓకి ట్యాప్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనకు టార్గెట్ ఇష్యూస్ అనేవి ఉండవు. ఓకేనా. ఈడు ఎవడో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని వస్తున్నట్టు ఉన్నాడు గైస్. ఒట్టి అమ్మాయి పేరుతోనే చేస్తున్నాడు. ఐ థింక్ హ్యాపీగా ఉన్నట్టు ఉన్నాడు, ఏదైనా పని చేసుకుంటే బాగుండేది. ఓకే గైస్ అర్థమైంది కదా. సో ఎక్స్ఐయు ఏంటి, మా కింద కూడా పీఓస్ ఉన్నాయి, ఇది కూడా చూసుకోండి. సో అందుకే మనం ఎక్కడ కూడా అగ్రెసివ్ ప్లాన్స్ చేయడం లేదు. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాం, కన్ఫర్మేషన్స్ ఇస్తే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం, లేకపోతే లేదు. ఓకేనా. సో కన్ఫర్మేషన్స్ ఇంపార్టెంట్ మనకి. కన్ఫర్మేషన్స్ ఇస్తేనే మనం ట్రేడ్ తీసుకుందాం. ఓకేనా. ఫస్ట్ పిఓ మిటిగేట్ మిటిగేట్ అయింది, బట్ ఇంకొక పిఓస్ ఇవ్వవు కదా, అందుకే చెప్పండి ఈ పిఓతో కంపేర్ చేస్తే ఇది బెస్ట్ అని చెప్పి. యా వేదు నువ్వు అనుకుంటావు సో మొన్న నువ్వు ఏదనుకో చెప్పి అన్నీ అనుకుంటుంటావు. సో ఓకే నేను కమిటెడ్ అనమాట, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఐ థింక్ అది నా వైఫ్ చూస్తూ ఉంటుంది. ఓకేనా. నేను కానీ పిచ్చి పిచ్చి ఆన్సర్స్ ఇస్తే నైట్ నాకు వచ్చికిస్తుంది. సో మీ ఆన్సర్ క్వాలిటీ వచ్చింది అనుకుంటా. సో యా భవత్, నేను ఇప్పుడు బ్యాన్ అయిన సీ క్యాస్ట్లో కూడా నేను ఉన్నా. ఓకేనా. సో నేను మై ఫండెడ్ ఎఫెక్ట్స్, అదే ఫస్ట్ మై ఫండెడ్ ఎఫెక్ట్స్ ఉండేది, మై ఫండెడ్ ఎఫెక్ట్స్ కాస్త సీ క్యాస్ట్గా కన్వర్ట్ అయ్యింది. ఓకేనా. అండ్ ఇప్పుడు ఆ సీ క్యాస్ట్ అనేది ఎగ్జిట్ అయిపోయింది మార్కెట్ నుంచి. అండ్ నేను ఫస్ట్ టైం పాస్ అయిన ప్లాట్ఫామ్ కూడా మై ఫండెడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఎగ్జిట్ అయిన ప్లాట్ఫామ్కి నేను ఆపోజిట్ ఏం కాదు, ఎందుకంటే నాకు ఒక్క పే అవుట్ కూడా విజిట్ చేయలేదు ఇంతవరకు. ఓకేనా. సో నేను దానికి చాలా సో నాకు ఇష్టమైన ప్లాట్ఫామ్, నాకు పెద్ద అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో. సో టైం బ్యాడ్ అనుకోవడం మనకి మంచి ప్లాట్ఫామ్ ఎగ్జిట్ అయిపోయింది. బట్ మీకు ఒక విషయం తెలుసా, ఏంటంటే మై అదే సీకాస్ట్ది ఇంకో ఫ్యూచర్ ఫామ్ ఉంది, మై ఫండెడ్ ఫ్యూచర్స్ అని. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్, ఐ మీన్ ఫ్యూచర్ ఫామ్ అది. ఎంత మంచి ఫ్యూచర్ ఫామ్ అంటే మన పే అవుట్ పెట్టిన వెంటనే విత్ ఇన్ మినిట్స్లో పడిపోతాయి మనకి. ఓకేనా. యా సో గాట్ ఇట్ కదా. సో ఫస్ట్ మనం నెక్స్ట్ దానికి చెక్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నా మనకు 2 పీవైస్ ఉన్నాయి. ఎక్కడైనా కన్ఫర్మేషన్ ఇస్తే చూద్దాం. సో ఇక్కడతో కంపేర్ చేస్తే ఇది హై ప్రాబిలిటీ, ఇది మిటిగేటెడ్ అయిపోయింది కాబట్టి, ఐ మీన్ మిటిగేట్ అయిపోయింది కాబట్టి. ఓకేనా. సో సో ఎవర్ట్స్ పెట్టేద్దాం. నెక్స్ట్ నాస్ 100 నాస్ 100కి వద్దాం. 1 మినిట్. పీవై. సో ఇంటర్నల్ ఎంట్రీస్ ఆఫ్ చేద్దాం. అమ్మా శ్రీదేవి కాస్త వెయిట్ చేయమ్మా, ఎనాలిసిస్ అవుతున్నాయి కదా, ఎనాలిసిస్ ఇంపార్టెంట్, నా పర్సనల్ థింగ్స్ కాదు. ఓకేనా. నీకు ఆన్సర్ చెప్తాను, నేను ఆల్రెడీ చెప్పాను నేను కంప్లీట్ అని చెప్పి. మ్యారేజ్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి. సో ఓకే. సో యోగా జేపీవై అనేది బీ సెటప్, మనకి పీఓఎస్ అన్నీ మిటిగేట్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకుందాం. సో ఫస్ట్
నాస్ 100కి వద్దాం. సో నాస్ 100 మంచి ట్రేడ్ మిస్ అయ్యాం నిన్న, మనకి మిటిగేట్ అవ్వకుండానే మూమెంటం ఇచ్చింది. సో ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి అన్ని చెక్ చేసుకుంటూ వద్దాం ఏమవుతుంది ఏంటి అని చెప్పి. ఓకేనా. సో నాస్ 100 ఏమైంది నిన్న మనం డిస్కషన్ చేసాం గుర్తుందా, ఈ పిఓఐ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇలా డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఈ పిఓఐ అనేది మనకి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పిఓఐకి ట్యాప్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు అని చెప్పాం గుర్తుందా నిన్న అనాలిసిస్ కూడా. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ పిఓఐకి ట్యాప్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది, బట్ మనకైతే ఛాన్స్ ఇవ్వలేదు నిన్న ట్రేడ్ తీసుకోవడానికి. సో ఈ అవర్ట్స్ అనేవి రిమూవ్ చేసేద్దాం. అండ్ సో సో ఇప్పుడున్న మన సిచ్యువేషన్ని అన్డిసిసినాం అనుకోవచ్చు. ఓకేనా. సో మార్కెట్ ఏ వైపు క్లోజ్ అవుతుందో చెప్పలేం కాబట్టి. సో ఫోయినిక్స్ అని ఏమంటే ఫినిక్స్ జీబీపీఎస్డి ఆల్రెడీ చెప్పాం. ఓకేనా. సో జీబీపీఎస్డి మన షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాము అనుకుంటే మనకి కింద ఒక లిక్విడిటీ ఉంది, దాని కింద బాడీతో క్లోజ్ అయితే అప్పుడు షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బై ట్రేడ్ ఒకటి రన్ అవుతుంది, రిస్క్ ఫ్రీ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఓకేనా. సో యాజ్ వి డిస్కస్డ్ మనకి ఇక్కడ 2 పివాయిస్ ఉన్నాయి. ఓకేనా. ఇదొక పివాయ్ అండ్ ఇదొక పివాయ్ గైస్. ఓకేనా. సో నేనైతే బై సైడే ఉన్నా. ఓకేనా. సో షార్ట్ ట్రేడ్స్ ఏం ప్లాన్ చేయడం లేదు. ఇన్ కేస్ నేను షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాము అనుకుంటే దీని కింద క్లోజ్ అయితేనే నేను షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఓకేనా. సో అంతవరకు అయితే నేను షార్ట్ ట్రేడ్స్ ఏం ప్లాన్ చేయడం లేదు. ఓకేనా. సో ఫోయినిక్స్ అని నేమ్ ఏంటో కొంచెం కష్టంగా ఉంది. యా. సో ఫస్ట్ మనం అనాలిసిస్ కంప్లీట్ చేసేద్దాం గైస్, నెక్స్ట్ మిగతావన్నీ చెక్ చేసుకుందాం. నాస్ 100 ఎంట్రీ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి. ఓకేనా. సో H4కి వద్దాం. సో H4 ఏమైంది, సో నిన్న హెవీ క్యాండిల్ ఇచ్చింది, హెవీ క్యాండిల్ ఇచ్చి ఈ పిఓకి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. H4 చూడడానికి బేబీస్గా ఉంది, D1 కూడా బేబీస్గానే ఉంది. సో M15 మనకి షార్ట్ ట్రేడ్స్ ఏమైనా వస్తే మనం షార్ట్ ట్రేడ్స్ ప్లాన్ చేద్దాం. సో M15 అంటే నియర్ బై మనకి ఏం పివాయిస్ కనబడడం లేదు. ఓకేనా. ఇక్కడ ఒక ఓఎఫ్ ఉంది, ఈ పైన టాప్లో ఒక ఓఎఫ్ ఉంది, అండ్ ఇక్కడ ఒక చిన్న ఓఎఫ్ టైప్లో ఒకటి ఉంది. ఓకేనా. ఎగ్జాక్ట్ ఓఎఫ్ కాదు, ఇంచుమించుగా ఇది అనుకుందాం. సో మార్కెట్ ఈ ఓఎఫ్కి ట్యాప్ అయింది, ఇక్కడ సపోర్ట్ ఓఎఫ్ కూడా బ్రేక్ అయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో సింపుల్ థింగ్స్ అనమాట, ఇది ఒకటి మార్క్ చేసి పెట్టుకుందాం అండ్ బై సైడ్ ఇది ఒకటి పెట్టుకుందాం. సో ఇదంతా హై ప్రాబిలిటీ సెటప్ కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి పెద్ద మూమెంట్ ఇచ్చింది, ఇక్కడ చిన్న వెయిట్ వేస్మెంట్కి చూస్తున్నాం కాబట్టి. ఓకేనా. సో నువ్వు ఎంత ట్రేడ్ తీసుకున్నా మ్యాక్సిమం టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకోవడానికి అవుద్ది. ఓకేనా. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ వేస్ మనకి సెట్ కాదు. ఓకే. యా. సో చూద్దాం ఏమవుద్ది అని చెప్పి. ఇన్ కేస్ ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ ఉంది గైస్, ఏంటి అంటే ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ చిన్న ఓబీ లాంటి దానికి ట్యాప్ అయ్యి పైకి వస్తుంది కదా. ఇన్ కేస్ ఇక్కడ చిన్న ఓఎఫ్ కనుక క్రియేట్ చేస్తే, ఓకేనా, చిన్న ఓఎఫ్ కనుక క్రియేట్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఓఎఫ్ దగ్గర నుంచి మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా. సో ఓఎఫ్ దగ్గర నుంచి మనం ఎంట్రీ తీసుకుని ఈ పైన ఎక్కడైనా స్టాప్ లాస్ పెట్టుకుంటాం, టార్గెట్ అనేది మనం కింద వరకు పెట్టుకుందాం. ఓకేనా. సో ఓకేనా గైస్, జస్ట్ 1 minute గైస్, జస్ట్ 1 minute. గైస్ వాయిస్ ఓకేనా. సో ఇన్ కేస్ మార్కెట్ దీని కింద క్లోజ్ అయితే ఇక్కడ మనకు ఓఎఫ్ ఫామ్ అయితే ఆ ఓఎఫ్ బేస్డ్గా మనం షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. అవి కాకుండా మార్కెట్ దీనిపైన బాడీతో క్లోజ్ అయితే అప్పుడు మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఈ 2 థింగ్స్ మనం ఇక్కడ పెట్టేద్దాం, XAU ఉన్న నాస్ 100. ఇక్కడ నాస్ 100 పెడతాం, మనకి XAU సెటప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. అండ్ ఇక్కడ XAU USD పెడదాం.
హ్మ్. 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 సో, ఇంకా మిగతావి ఏవైనా ఉంటే చెప్పండి, చెక్ చేసుకుంటూ వస్తా. సో, ఇండికేటర్ బేస్డ్ ఎఫెక్ట్ వచ్చింది మనకి. యూఎఫ్ఎస్ జేపీవై అనేది బి సెటప్ అంత హై ప్రాబిలిటీ కాదు. ఎందుకు కాదు అంటే సి ఇక్కడెక్కడో మనకి, సో 1 మినిట్ ఇంటర్నల్ ఎంట్రీస్ ఆఫ్ చేస్తాను నేను. సో మనకి బైబిమిడ్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంటే బాగుండేది, ఎందుకంటే మనకు ఓఎఫ్ సపోర్ట్ చేసేది. బట్ ఏమైంది, మార్కెట్ ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఓఎఫ్స్ అన్నీ మిటిగేట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇది బి సెటప్ అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇంకో కొత్త సెటప్ ఏదైనా ఫామ్ అయితే దాని బేస్డ్గా తీసుకుందాం, ఓకేనా. సో 1 మినిట్, నేను మన డిస్కౌంట్ పోస్ట్ చేస్తాను. యా ఈ చూడండి వద్దని చూస్తాం. ఓకే ఓకే సుమంత్. సో ఇప్పుడేంటి, నీకు బీటీసీ చూడాలి కదా. సో ఈయూ అనేది, యా 1 మినిట్, ఈయూ చూసి బీటీసీకి వచ్చేద్దాం. సో నాకు ఆల్రెడీ ఈయూ ట్రేడ్ ఒకటి రన్ అవుతుంది, ఓకేనా. ఆల్మోస్ట్ రిస్క్ ఫ్రీ చేసాను. సో జస్ట్ 1 మినిట్, నేను ప్రెజెంటేషన్ పెడుతున్నా. సో కాపీ చేయొద్దు ట్రేడ్స్, రిస్క్ ఫ్రీ అయిపోయినవి, ఎందుకంటే ఆవిడది మూమెంటం ఇచ్చుంటాయి కాబట్టి, ఓకేనా. సో నాకు తెలిసి అది బ్రేక్ ఏమైనా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. ఓకే, సో ఇది ఈయూ వచ్చిన ట్రేడ్. సో మన ఈయూ డౌన్ ట్రెండ్గా ఉంది, ఐ మీన్ మన సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. బికాస్ ఎందుకంటే మన గోల్డెన్ జోన్కి ట్యాప్ అవ్వడానికి మోర్ దెన్ 1 వీక్ పట్టింది. సో మనం అప్పుడే ఎక్స్పెక్ట్ చేసాం మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది అని చెప్పి, ఓకేనా. సో మొన్న వైబ్ మార్కెట్ డ్రా చేసిన జోన్స్ ఇవి, ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్ట్ అయింది, అండ్ మనం పైన ఒక జోన్ మార్క్ చేసి పెట్టుకున్నాం. ఇన్ కేస్ మార్కెట్ ఈ జోన్కి ట్యాప్ అయితే మనం వచ్చేసి కన్ఫర్మేషన్ చెక్ చేద్దాం అనుకున్నాం వద్దాం, ఓకేనా. సో యా నేనేం చేశాను అంటే, మార్కెట్ ఇక్కడ స్వీప్ కనిపిస్తుందా, ఏషియన్ సెషన్ స్వీప్ అయ్యింది. అట్ సేమ్ టైం ఇక్కడ మనకి ఈసీ ఇచ్చింది, ఇక్కడ ఓఎఫ్ క్రియేట్ అయింది, ఓఎఫ్ నుంచి తీసుకున్న సేమ్ ట్రేడ్, యా వద్దాం, నైస్. సో సింపుల్ లాజిక్ అనమాట, 1:2 పెట్టుకున్నా అండ్ రిస్క్ ఫ్రీ చేస్తాను. సో ఏదైనా అవుట్కమ్ యాక్సెప్ట్ చేసేద్దాం, ఓకేనా. యా ఓకే గైస్, నెక్స్ట్ ఏంటి, మనం బీటీసీ కదా. ఓకే చూసేద్దాం. సో బీటీసీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, హెవీ న్యూసెస్ ఉన్నాయి అనమాట బీటీసీ బేస్డ్గా, ఓకేనా. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి బీటీసీగా ట్రేడ్ చేసేటప్పుడు. సో గాయస్ మనం ప్రీవియస్గా ఏమనుకున్నామంటే, ఇక్కడ ఐడిఎం మార్క్ చేసాం, ఇక్కడ ఓఎఫ్ మార్క్ చేసాం, మార్కెట్ ఈ ఓఎఫ్కి ట్యాప్ అయితే ఇక్కడ నుంచి మనం షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం అనుకున్నాం. బట్ మార్కెట్ ఏం చేసింది, ఈ పైన ఉన్న దీని లిక్విడిటీస్ ఆల్మోస్ట్ ఈ పైకి వచ్చి ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోయింది. బట్ వన్స్ అగైన్ చెప్తున్నా, ఈ ఓఎఫ్ అనేది ఇప్పటికీ ఇంపార్టెంటే, ఎందుకంటే మనకి చాక్ పైన ఉన్న ఓఎఫ్ అనేది బాగా వర్క్ అవుతూ ఉంటాయి. సో మనం దానికి ఇప్పటికీ నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఓకేనా. సో ఇన్ కేస్ మార్కెట్ ఈ ఐ మీన్ ఈ విత్ ఇన్ సెటప్ కూడా, ఈ సెటప్ బ్రేక్ చేసి చాక్ని బ్రేక్ చేసి మన వైఎఫ్ఐ ట్యాప్ అయితే నేను సాఫ్ట్వేర్ ప్లాన్ చేస్తాను. అండ్ మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ ఐడిఎం ఉంది మనకి, అండ్ ఐడిఎం దగ్గర మనకి వన్స్ అగైన్ ఓఎఫ్ కూడా ఉంది, ఓకేనా. ఇది మనకి ఐడిఎం అవుద్ది, యా. సో ఇదే మనకి ఐడిఎం కమ్ ఓఎఫ్ అనమాట, ఓకేనా. సో మార్కెట్ ఏం చేసింది ఇక్కడ, ఇది మన ఓఎఫ్, ఓకేనా. సో ఇక్కడ మనం ఓఎఫ్కి ఇన్ కేస్ సుమంత్
గుర్తుపెట్టుకో సుమంత్. మార్కెట్ ఈ ఓఎఫ్కి ట్యాప్ అయ్యి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తేనే సార్ట్ చేయి, ఓకేనా? కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వద్దు. ఎందుకంటే వన్స్ అగైన్ మనకి ఇక్కడ ఓఎఫ్ ఉంది అప్ సైడ్, ఓకేనా? ఈ ఓఎఫ్స్తో కంపేర్ చేస్తే ఇది ఒక స్ట్రాంగ్ ఓఎఫ్, ఎందుకంటే చాక్ పైన ఉన్న ఓఎఫ్ ఇక్కడ మంచి లిక్విడిటీస్ ఉన్నాయి, ఓకేనా? ఈ లిక్విడిటీస్ బ్రేక్ చేసి ఈ ఓఎఫ్కి ట్యాప్ అయ్యి, ఈ ఓఎఫ్ కాదు ఇక్కడ ఉన్న ఓఎఫ్కి ట్యాప్ అయ్యి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? విజయ్ కుమార్, ఎవర్ట్స్ అండ్ సిగ్నల్స్ ఓఎఫ్లో వస్తేనే ట్రేడ్ ప్లాన్ చేయాలి. విజయ్ ఐ థింక్ ఇండికేటర్ బేస్డ్ స్టూడెంట్ అనుకుంటా. సో విజయ్ మనకి 3.0 సిగ్నల్స్ వస్తాయి కదా విజయ్, మనకి ఎవరి వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది ఏదో కరెన్సీ ఈయూఆర్ జేపీవై ఏదో వచ్చింది కదా. సో మనం ఏం చెక్ చేస్తామంటే ఓఎఫ్ ఓపెన్ గోల్డెన్ జోన్స్ ఓపెన్ అయిందా లేదా, అన్ని సెటప్కి ఓపెన్ అవ్వు, నువ్వు అబ్జర్వ్ చేస్తావు. కొన్నిటికి జస్ట్ అవార్డ్స్ అని ఉంటాయి, అవి ఇగ్నోర్ చేస్తాం అనమాట, ఓకేనా? సో నీకు సిగ్నల్ వచ్చి అక్కడ బై కానీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఇస్తే మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే అక్కడ ఓఎఫ్ ఏదైనా ఉందా అని చెక్ చేస్తామన్నమాట, ఓకేనా? సో ఇన్ కేస్ అక్కడ ఓఎఫ్ కూడా ఉంటే అప్పుడు అది హై ప్రాబిలిటీ సెటప్, అంటే ఏ అవ్వచ్చు, ఏ ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ ఓఎఫ్ కాకుండా జస్ట్ ఇదే ఉందనుకో, ఏంటి బై జోన్ స్టాప్ లాస్ అనేది ఉంటే, సో అది కొంచెం ప్రాబిలిటీ తక్కువ ఉన్న సెటప్ అనమాట. రిస్క్ అయినా తగ్గించుకుంటాం, కాదు అంటే అవాయిడ్ అయినా చేయొచ్చు, ఓకేనా? యా. సో నెక్స్ట్ మనం ఈటీహెచ్ అన్నావు కదా, ఈటీహెచ్ యూఎస్డి. సో ఈటీహెచ్ యూఎస్డి నా సాఫ్ట్వేర్ నాదంటే నేను తీసుకోలేదు బేసిక్గా, నేను మిస్ చేసా. ఇది మన ఇండికేటర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. సో చూపిస్తాను చూడండి, ఓకేనా? ఇది ఇక్కడ వచ్చింది చూడండి, జస్ట్ సెవ్ విమిట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అని వచ్చాయి, ఓకేనా? సో ఈ ట్రేడ్ నేను తీసుకోలేదు, ఎందుకంటే ఐడిఎం అండ్ గోల్డెన్ జోన్స్ ఒకే దగ్గర ఉన్నాయి అని చెప్పి ఇది రన్ అవుతుంది ప్రెజెంట్. సో మనం ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాం కాబట్టి ఒక మంచి సెటప్ ఇది కూడా. అమ్మా యూఎస్డి మంచి సెటప్ ఇది. వద్దనే ఈ ట్రేడ్ రిస్క్ ఫ్రీ చేసుకో, ఓకేనా? మొమెంటం ఇచ్చింది, సో ఇక్కడ నుంచి ఈ ఓఎఫ్ నుంచి ఆపోజిట్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రిస్క్ ఫ్రీ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, నేనైతే చేస్తా. నెక్స్ట్ ఓకే వద్దాను, ఓకే. గాయస్ 23 మెంబర్స్ చూస్తున్నారు, జస్ట్ 9 లైక్సే ఉన్నాయి. లైక్ బటన్ క్లిక్ చేయండి. సో మీ డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, సో డిస్కషన్ చేద్దాం. సో చెత్త డౌట్స్ వద్దు, ఓకేనా? స్పామ్ డౌట్స్, సో సబ్జెక్ట్ బేస్డ్ డౌట్స్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? పిచ్చి పిచ్చి డౌట్స్ ఏం అడగొద్దు, అడిగినా చెప్పను కూడా. అజయ్ మాకు ఈయూ అనేది సాఫ్ట్వేర్ ఒకటి రన్ అవుతుంది అజయ్.
ఇగో ఇక్కడ షార్ట్ ట్రేడ్ ఒకటి రన్ అవుతుంది. రిస్క్ ఫ్రీ చేస్తాం ఇది. ఇన్ కేస్ మార్కెట్ ఈ స్వింగ్ హై బ్రేక్ చేస్తే అప్పుడు మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో చూద్దాం, ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఓఎఫ్ అవుట్ ఉంది, బట్ మెయిన్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది కదా. సో అందుకోసం అని చెప్పి నేను డౌన్ ట్రేడ్ ప్లాన్ చేసాం. ఓకేనా, దట్టు సెషన్ లిక్విడిటీస్ అన్ని స్వీప్ అయ్యే సపోర్ట్ చేస్తుంది ట్రెండ్ కూడా. చూద్దాం ఏమవుద్ది అనేది, అవుట్పుట్ అనేది. డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా. గైస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి సెటప్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఇష్యూ ఏంటి అంటే, ఇక్కడ వస్తే టార్గెట్ పెట్టుకోవడానికి స్వింగ్ హై అనేది ఉంటుంది, ఓకేనా. బట్ ఇక్కడ అప్ సైడ్ వస్తే ఏమవుద్ది, టార్గెట్స్ పెట్టుకోవడం అనేది కష్టం అయిపోద్ది, ఓకేనా. సో ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ వచ్చేటప్పుడు అది హై ప్రాబిలిటీగా ఉంటాయి, ఓకేనా. వర్ధన్ ఎఫ్టీఎఫ్ ఎంట్రీస్ 3 minutes ప్లాన్ చేయొచ్చు వర్ధన్ 1 minute కంపేర్ చేస్తే 3 minutes బాగానే ఉంటుంది, 5 minutes బాగానే ఉంటుంది, ఓకేనా, చెయ్యొచ్చు. సో కాదు, ఇంకా మంచి హై ప్రాబిలిటీ సెటప్సే చెక్ చేస్తాను అనుకుంటే 15 minutes కూడా బాగానే ఉంటుంది. ఓకే, ఏవో కొన్ని సిగ్నల్స్ ఇచ్చాయి, ఒకసారి చెక్ చేద్దాం. జీబీపీ జేపీవై. సో ఇక్కడ మైనర్ సెటప్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి, ఓకేనా. అండ్ యువర్ జీబీపీ. సో యా, సో యువర్ జీబీపీ మనకి నిన్న వచ్చిన ట్రేడ్ టార్గెట్ హిట్ అయింది. సో ఇప్పుడు వస్తున్న ట్రేడ్ అనేది బీ సెటప్ అనమాట, ఓకేనా. సో చూద్దాం. సో ఇది ఒక బీ సెటప్ ట్రేడ్, ఓకే. నిన్న కూడా బీ సెటప్ అని, ఇప్పుడు బీ సెటప్ కాబట్టి నిన్న బీ సెటప్ అనేది టార్గెట్ హిట్ అయ్యింది, ఓకేనా. సో చూద్దాం ఏమవుతుందని చెప్పి. సో ఓకే, కమ్యూనిటీ ఏమైనా అప్డేట్ ఇచ్చినా ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా.
తేజ జేపీవై ఫ్యూచర్స్ చూడు bro. తేజ ఫ్యూచర్స్ చూసేటప్పుడు గుర్తుపెట్టుకో, అన్నీ చెక్ చేయకు, కన్ఫ్యూజ్ అయిపోతావు. హెచ్ఏయు ఐ మీన్ ఎంజీసీ కానీ జీసీ కానీ బాగుంటాయి, ఓకేనా. నాస్ 100 బాగుంటుంది. సో మల్టిపుల్ థింగ్స్ చూసినావంటే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా. సో ఫర్ మీ ఇది నా ఫ్యూచర్స్ చూసాను, ఇది కూడా కాదు, ఓకేనా. నువ్వు డౌట్ అడిగావని ఇది యాడ్ చేసాం, ఓకేనా. సో ఫ్యూచర్స్ కోడ్ చెప్పు, అది చెక్ చేస్తా జేపీవైది. సో నేనైతే ఫ్యూచర్స్లోనే ఇవే చెక్ చేస్తున్నాం, ఓకేనా. నాస్ 100 ఎక్స్ఏయు, అది కూడా మెజారిటీగా స్పాట్ చార్ట్ చూసుకునే ట్రేడ్ చేస్తూ ఉంటా. అప్పుడప్పుడు ఫ్యూచర్స్ చార్ట్ చూస్తా, బట్ మేజర్ అనాలిసిస్ అనేది స్పాట్ చార్ట్ బేస్డ్గానే ఉంటుంది. సో ఓబీ ఆఫ్ ఐడిఎం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఐడిఎం అనేది కొంచెం పెద్ద టాపిక్ బ్రో, ఓకేనా. సో ఐడిఎం అంటే ఏంటంటే, ఏదైనా మార్కెట్ స్టాక్ బీఓఎస్ అయిన తర్వాత కానీ చాక్ అయిన తర్వాత కానీ, అంటే ఆఫ్టర్ బీఓఎస్ ఆ చాక్ మార్కెట్ క్రియేట్ చేసిన రీసెంట్ పుల్ బ్యాక్ని మనం ఐడిఎం అంటాం, బేస్డ్ ఆన్ ట్రెండ్, ఓకేనా. సో అది కొంచెం పెద్ద టాపిక్స్, ఎప్పుడైనా వీకెండ్ సెషన్స్ పెట్టుకునేటప్పుడు డిస్కషన్ చేద్దాం, ఓకేనా. ఇంకా ఓబీ విషయానికి వచ్చేటప్పటికి నేను ఓబీ యూజ్ చేయను పర్సనల్గా, ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఓబీ. నా మార్కప్స్ చూస్తే మీకు అర్థమవుద్ది, నేను ఓఎఫ్ ఎక్కువ యూజ్ చేస్తా, ఓకేనా. సో
సో ఇవన్నీ మనం టాపిక్ అంటే చిన్న టాపిక్స్ కాదు బ్రో చెప్పడానికి. అంటే కొంచెం పెద్దగా చెప్పాలి, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చూపించాలి కాబట్టి సో ఓబీని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఓబీ అండ్ ఐడిఎంని ఓకేనా. అండ్ ఐడిఎం ఒకటే తెలుసుకున్న యూజ్ ఉండదు. నీకు ఐడిఎం, బిఓఎస్, చాక్ ఈ మూడు ఐడియా ఉంటేనే నీకు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఈజీ అవుద్ది. అండ్ యా, సో నాస్ 100 సెటప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా. ఈ 15 మినిట్స్ చూద్దాం, 15 మినిట్స్ చూసి ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా. యా, అజయ్ ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయబో హెల్ప్ అవుతుంది. చేస్తాను అజయ్, తప్పకుండా చేస్తా. బట్ కొంచెం టైం పడుతుంది, నేను కొంచెం బిజీగా ఉన్నా. అంటే కోడింగ్ వర్క్స్ అవుతున్నాయి, ఈ బుక్ ఒకటి అప్డేట్ చేస్తున్నా మా కమ్యూనిటీకి సంబంధించింది. సో వన్స్ ఆ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోతే అప్పుడు మనం చేద్దాం ఓకేనా. యా, సో క్లోజ్ అవుతుంది చూసుకోండి. అజయ్ చూసుకో అజయ్.
మార్కెట్ ఆల్మోస్ట్ మొమెంటం ఇచ్చింది ఆ పీఓవి నుంచి. ఓకేనా. సో నా ట్రేడ్స్ అన్ని రిస్క్ ఫ్రీ చేసాము, ఎందుకంటే కింద ఒక చిన్న ఓఎఫ్ ఉంది. సో మార్కెట్ ఆ ఓఎఫ్ నుంచి కొంచెం రియాక్ట్ అవుతుంది ఈయూ కూడా. ఓకేనా. సో బెటర్ చూసుకో, రిస్క్ ఫ్రీ చేసుకుంటే బెస్ట్. దానికి నాకు సంబంధం పెట్టలేదు సుమంత్. ఓకేనా. 1 minute బ్రేక్ అనేది డోర్స్ క్లోజ్ చేయడం మర్చిపోయాను, అది చేయడానికి పోయా అంతే. సో అదే ఫేక్ అకౌంట్ టైం పాస్కి వచ్చాక టైం పాస్ అయిపోయింది, ఖర్చుకి ఇచ్చాం కాబట్టి క్లోజ్ చేసినట్టున్నారు. సో ఇక్కడ బాడీతో క్లోజ్ అవ్వడం ఇంపార్టెంట్ గైస్. ఓకేనా. విక్తో స్వీప్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. క్లోజింగ్ ఇంపార్టెంట్ మనకి. గైస్ జస్ట్ 1 minute. సో సుమంత్ గుర్తుపెట్టుకో, ఫ్యూచర్స్లో కూడా కష్టమే కొంచెం. ఓకేనా. పొజిషన్ సైజింగ్ అనేది అంత ఎగ్జాక్ట్గా ఏమి వచ్చేది.
ఒక్క 4x మాత్రం ఎగ్జాక్ట్గా వస్తుంది, 4x అండ్ క్రిప్టో. ఫ్యూచర్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కాంట్రాక్ట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి కదా, ఒకటి రెండు ఈ టైప్లో ఉంటాయి కాబట్టి అది కొంచెం ఇబ్బంది అవుద్ది. EU అనేది బ్రేక్ ఈవెన్ హిట్ అయిపోయింది, ఓకేనా. ఇండియన్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవారు పొజిషన్ సైజింగ్, దానికి ఏదో ఫార్ములా ఉంటుంది సుమన్, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. టీటా వ్యాపీ బేస్డ్గా అనుకుంటా, ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఒకసారి నేను చెక్ చేయాలి, నా నోట్స్ చెక్ చేస్తే నేను చెప్పగలను. సో గైస్ అక్కడ బాడీతో క్లోజింగ్ ఇంపార్టెంట్, నాస్ 100, ఓకేనా. బాడీతో క్లోజ్ అయితేనే మనం ప్లాన్ చేద్దాం, లేకపోతే లేదు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. ఇన్ కేస్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, ఇది కూడా చెక్ చేద్దాం, ఓకేనా. సో ఈ హై అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేద్దాం. సో చూద్దాం, ఈ టూ ఏ వైపు బ్రేక్ అయితే ఆ వైపు మనం డైరెక్షన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం.
సో నా 100 BOS ఇస్తే ట్రేడ్ తీసుకోవచ్చా? ఇంకా FEC బ్రేక్ కూడా కన్ఫర్మేషన్ వరకు తీసుకుంటా. సో నేనేమనుకుంటున్నా అంటే జస్ట్ దీని కింద బాడీతో క్లోజ్ అయితే ఈ POI నుంచి మనం షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ క్లోజ్ అయితే అలా కాకుండా మార్కెట్ ఈ హై పైన బాడీతో క్లోజ్ అయితే ఇక్కడ OF బ్రేక్ అయిపోయింది కాబట్టి బయింగ్ స్ట్రెంత్ మనం ఉంది అనుకుని బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. EU చూడండి, బ్రేక్ ఈవెన్ హిట్ అయిన తర్వాత టార్గెట్ హిట్ అవుతుంది. డ్రాయింగ్స్ కనబడ్డాం యా, ఇక్కడ నా బ్రేక్ ఈవెన్ హిట్ అయిపోయింది. 1:1 అబౌవ్ ఇచ్చింది అనేసి బ్రేక్ ఈవెన్ షిఫ్ట్ చేసిన తర్వాత బ్రేక్ ఈవెన్ హిట్ అయిపోయి ఇప్పుడు మూమెంట్ ఇస్తుంది.
అండ్ నాస్ 100 యా మొమెంటం ఇస్తుంది. ఇది మాత్రం చాలా దారుణంగా వేసింది. బ్రేక్ ఏమి హిట్ అయ్యి బ్రేక్ ఏమి హిట్ అయిన తర్వాత టార్గెట్ హిట్ అయిపోతుంది. అమ్మా ఇంకా మూమెంట్ ఇవ్వలేదు. జీబీపీ క్యాట్ చెక్ చేద్దాం, ఏదో మూమెంట్ ఇచ్చినట్టుంది. జస్ట్ ఐడియా పెట్టింది ఓకేనా. సెటప్ ఏంటి కనపడ్డా నాకు ఇగ్నోర్ చేసేయచ్చు. ఇదే బాగా హట్ అనిపిస్తుంది అనమాట. మంచి ట్రేడ్ బిఈ హిట్ అయిన తర్వాత టార్గెట్ హిట్ అవుతుంది. ఇది ఇంకా స్లోగానే ఉంది, మొమెంటం ఇటు ఇవ్వడం అయితే. ఇక్కడ ఒక చిన్న ఎబెట్ పెట్టుకుందా. ఇక్కడ మనకు కొన్ని పీఓఎస్ ఉన్నాయి కదా, ఓబీ ఒకటి ఉంది ఓకేనా. సో మనకి స్కోప్ ఉంది ఏంటంటే మార్కెట్ ఈ ఓబీకి ట్యాప్ అయ్యి అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అగ్రెసివ్గా వద్దు, ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ చెక్ చేద్దాం ఓకేనా. కన్ఫర్మేషన్ చెక్ చేసి ట్రేడ్ తీసుకుందాం. సో అగ్రెసివ్గా ఏమొద్దు, ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఓకేనా. సో ఇంకా అక్కడ స్వీప్గానే ఉంది, బాడీ క్లోజ్ అవ్వలేదు మనకి. బాడీ క్లోజింగ్ ఇంపార్టెంట్.
సో ఇంకా స్వీప్ అయ్యింది, క్లోజ్ అవ్వదు. ఓకేనా, మనకి క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ కింద ఓఎఫ్ ఆ ఓబీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో బాడీతో క్లోజ్ అయితేనే మనం ప్లాన్ చేద్దాం, అగ్రెసివ్గా వద్దు. ఏయునా, ఓకే ఓకే. ఐ థింక్ ఇది ఇంకా 2 minutes ఉంది, క్లోజ్ అవ్వడానికి కష్టం. ఓకేనా, క్లోజ్ అయితే అప్పుడు ప్లాన్ చేద్దాం, క్లోజ్ అవ్వకుండా అయితే వద్దు. అండ్ ఏయు కొద్దాం. ఇది చూడండి, ఇది ఎంత హట్ చేసింది అసలు. బిఈ హిట్ అయిన తర్వాత టార్గెట్ హిట్ అవుతుంది. ఓకే, సో ఏయు కొద్దాం. ఏయు సో మనం నిన్న డిస్కషన్ చేసాం, ఏయు ఈ పీఓ దగ్గర మనం బైసైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దామని చెప్పి. ఓకేనా, ఇక్కడ ఇంకొక పీఓ కూడా మార్కెట్ క్రియేట్ చేసింది, ఇది కూడా ఒక పీఓ అవుద్ది. అండ్ మార్కెట్ ఈ పీఓకి ట్యాప్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. ఓకేనా, అండ్ యా, సో బై సైడ్ చేద్దామంటే ఇప్పుడు మ్యాక్సిమం హైలోనే ఉంది మార్కెట్. సో ఓకే, సో విస్కీ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే ఇది చూడండి, ఇది సో ఇక్కడ ఫ్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈ హై పైన బాడీతో క్లోజ్ అయితే, ఓకేనా, ఈ హై పైన బాడీతో క్లోజ్ అయితే అప్పుడు మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం, అంతవరకు వద్దు. ఓకేనా, ఈ హై పైన బాడీతో క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. సో నాస్ చెక్ చేద్దాం, నాస్ క్లోజ్ అవ్వలేదు మనకి. ఓకేనా, ఐ థింక్ ఆ పీఓఐ సపోర్ట్ తీసుకున్నట్టే ఉంది. చూద్దాం, ఇంకొక 15 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఏయు ఎంటీఎఫ్ చేయండి. ఓకే ఓకే, వద్దన్ 1 minute నా హైయర్ టైం ఫ్రేమ్స్ నుంచి వద్దాం. సో వద్దన్ ఏయు అనేది హైయర్ టైం ఫ్రేమ్ ఉన్న ఒక ఓఎఫ్కి. ఓకేనా, దీన్ని కూడా మనం ఓఎఫ్ఏ అంటాం బేసిక్గా. ఈ ఓఎఫ్కి ట్యాప్ అయింది, ఇక్కడ ఐడిఎం కూడా ఉంది, ఇక్కడ నుంచి అప్ సైడ్ వస్తుంది. ఓకేనా, అండ్ H4 ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి నీట్గా కనిపిస్తుంది చూడు, H4 కూడా మార్కెట్ ఏమైంది, ఈ ఓఎఫ్కి ట్యాప్ అయ్యి అప్ సైడ్ వచ్చింది.
సో మనం ఏమనుకున్నామంటే H4 కన్నా మార్కెట్ దీనిపైన బాడీతో క్లోజ్ అయితే అప్పుడు మనకి ఏదైనా ఓఎఫ్స్ ఉంటే ఈ ఓఎఫ్ బేస్డ్గా బై సర్టిఫైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ విక్తో స్వీప్ చేసేయి అనమాట, బాడీతో కాదు. సో ఇంకా స్వీప్ చేస్తూ అప్ సైడే మూవ్ అవుతుంది. సో ఇంకా నిన్నట్టు మన ప్లాన్ ఏంటి అంటే మనకు అన్ని టైం ఫ్రేమ్స్ అప్ సైడే ఉన్నాయి కాబట్టి ఈ ఓఎఫ్ దగ్గర మనం బై చేద్దాం అనుకున్నాం. ఓకేనా, అదే ఇక్కడ కనిపిస్తున్న ఓఎఫ్ దగ్గర. ఓకేనా, మరి ఈ ఓఎఫ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ ఐడియం ఉంది, ఇక్కడ ఓఎఫ్ ఉంది. ఇక్కడ ఏదైనా వస్తే కన్ఫర్మేషన్ ట్రేడ్స్ తీసుకుందాం అనుకున్నాం. బట్ మార్కెట్ ఏమైందంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చేస్తుంది. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ హైని ఇక్కడ బ్రేక్ చేసింది అనమాట. ఓకేనా, రీసెంట్ హై ఇది అనుకుందాం. ఇదంతా ఒక ఓఎఫ్ అయితే మార్కెట్ ఈ ఓఎఫ్ ట్యాప్ అయ్యి మూమెంట్ ఇస్తూ ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఇంకొక హైని కూడా బ్రేక్ చేసింది. ఓకేనా, సో బ్రేక్ చేసి ఇక్కడ మనకు ఒక ఓఎఫ్ క్రియేట్ చేసింది. అండ్ ఇవంతా అంత పెద్ద ఓఎఫ్ ఏం కాదు. ఓకేనా, సో వన్స్ అగైన్ మార్కెట్ ఈ ఓఎఫ్ ట్యాప్ అయ్యి అప్ సైడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మన కౌంటర్ ఓఎఫ్ ఉంది కదా. ఓకేనా, సో ఇప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి, ఎందుకంటే ఇది కూడా ఒక ఓఎఫ్ఏ కదా. సో కంటిన్యూ అయితే ఈ ఓఎఫ్కి ట్యాప్ అయ్యి కంటిన్యూ అయిపోయేది. బట్ ఎప్పుడైతే ఈ ఓఎఫ్ని బ్రేక్ చేసి కింద ఉన్న ఓఎఫ్కి ట్యాప్ అయిందో ఇక్కడ మనం కొంచెం సేఫ్గా ఉండాలన్నమాట. సేఫ్ గేమ్ అనేది ఇంపార్టెంట్. సో మార్కెట్ ఇక్కడ టచ్ అయ్యింది, ఇవా అప్ సైడ్ వచ్చి ప్రీవియస్గా ఉన్న ఒక కౌంటర్ ఓఎఫ్కి ట్యాప్ అయింది. దీన్ని మనం ఫ్లిప్ జోన్స్ అంటాం. ఓకేనా, సో ఇన్ కేస్ ఇప్పుడు నిజంగానే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటే మార్కెట్ అనేది ఈ హై పైన బాడీతో క్లోజ్ అయితే అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, కాదు అంటే ఈ స్వింగ్ బౌండ్ బ్రేక్ చేస్తే మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ ఎంట్రీ ఇస్తే బై చేద్దాం. సో అంతవరకు వెయిట్ చేద్దాం. సో నాస్ అనేది అలా ఫైట్ చేస్తూనే ఉంది. ఒకప్పుడు నాస్ అనేది 6:30 నుంచి 7:30 బిట్వీన్ మూమెంట్ ఇచ్చేది. బట్ నిన్న కూడా బాగానే ఫైట్ చేసింది అనుకుంటా. ఎంతకి ఇచ్చింది నిన్న? 7:30కి ఇచ్చింది. బట్ ఇప్పుడు 7:50 అయింది కానీ ఇంకా అక్కడక్కడే ఫైట్ చేస్తుంది. సో చూద్దాం ఏమవుద్ది అనేది. సో వెయిట్ చేయడం తప్ప ఇంకేం ఉండదు మన చేతిలోన. ఓకేనా, వెయిట్ చేద్దాం. సెటప్ వస్తే తీసుకుందాం, సెటప్ రాకపోతే ఇగ్నోర్ చేసేద్దాం. ఓకేనా, సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ గాయస్, గుర్తుపెట్టుకోండి మెయిన్గా మనకి. ఓకేనా, పేషెన్స్తో కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. సీను ఇప్పుడు ఒక క్యాండిల్ ఫామ్ అయింది కదా, అంటే ఇప్పుడు అవుతున్న క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ అనుకుందాం. ఓకేనా, ప్రీవియస్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఆ క్యాండిల్ని బాడీతో బ్రేక్ అయితే ప్లాన్ చేయొచ్చు కదా ఓఎఫ్ నుంచి. యా, ఎగ్జాక్ట్గా. సో బాడీతో క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, బాడీతో క్లోజ్ అయితేనే అది మంచి సెటప్ అవుద్ది అనమాట. స్వీప్ చేస్తే ఇంటర్నల్ లిక్విడిటీ స్వీప్ చేసి అప్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, అందుకే మనం క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తాం ఇప్పుడు కూడా. సో అబ్జర్వ్ చేయండి, చాలాసేపు ఫైట్ చేస్తుంది కదా, అక్కడక్కడే ఫైట్ చేస్తుంది. సో అదే అనమాట, పేషెన్స్తో వెయిట్ చేస్తూనే అవుద్ది మనకి. ఇక్కడ ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నా ఒక స్టాప్ లాస్ ఇచ్చేయాల్సి అవుద్ది మార్కెట్కి. అగ్రెసివ్గా ట్రై చేద్దాం అనుకుంటే వద్దాను. ఐ థింక్ నువ్వు AUD/USD అంటున్నావు అనుకుంటా. అగ్రెసివ్గా ట్రై చేయొచ్చు, చేయకూడదని కాదు. బట్ రిస్క్ తగ్గించి 50% తగ్గించి ట్రై చేసుకో. ఓకేనా, సో చూసుకో. అంటే మార్కెట్ నైట్ టైం ఏమవుతుందంటే క్లోజ్ చేస్తాడు కదా 1 అవర్, అప్పుడే స్వీప్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. స్టాప్ లాస్ హంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది కూడా చెక్ చేద్దాం.
గాయస్ ఇప్పుడు మనకి 2 జోన్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ చూడండి, దీని కింద బాడీతో క్లోజ్ అయితే షార్ట్ వైడ్ స్పాన్ చేద్దాం. కాదనుకుని ఈ పైన బాడీతో క్లోజ్ అయితే మనం బైసెట్ వైడ్ స్పాన్ చేద్దాం. ఓకేనా? సో వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఓబీ కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో వెయిట్ చేసి చూద్దాం ఏమవుద్దో. అది మన జోన్ నుంచే మూమెంట్ ఇస్తుంది, కాకపోతే అక్కడ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటే బాగుండేది. చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చింది ఒకేసారి మన జోన్కి ట్యాప్ అయ్యి.
ఏం చేస్తాం బ్రో చెప్పు, మీ బిగ్ ఫిష్ ఐ మీన్ బిగ్ ఫిష్ ఎంటర్ అయినా కూడా మన జోన్ నుంచే మూమెంటం ఇచ్చింది. కాకపోతే ఏమైంది, ఇక్కడ కొంచెం క్యాండిల్తో క్లోజ్ అయిపోయి ఉంటే మనం సేఫ్గా ఇటు వైపు తీసుకునే వాళ్ళం అనమాట. ఓకేనా, ఇక్కడ క్లోజ్ అవ్వకుండా, సో జస్ట్ ఇమాజిన్ క్లోజ్ అయ్యి ఉంటే ఈ పాటికి మనం 1:2 క్యాప్చర్ చేసేవాళ్ళం అనుకుంటా. ఐ థింక్ ఇక్కడ ట్రేడ్ తీసుకునే వాళ్ళము, ఇక్కడ స్టాప్ వేసి ఉండేది. ఇదిగో 1:2. ఒకే ఒక క్యాండిల్ 1:2 ఇచ్చింది. కాకపోతే ఏంటి, చిన్న పాయింట్ మిస్ అయ్యింది. ఇట్స్ ఓకే గైస్, ఏం చేస్తాం, మన ట్రేడ్ ప్లాన్ మనం ఫాలో అవుతూ ఉంటాం. అయితే అవుద్ది, ట్రేడ్ మిస్ అయితే ఇట్స్ ఓకే, ఇంకొక ట్రేడ్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఓకేనా, నో ఇష్యూ. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా క్లోజ్ అవ్వకుండా ట్రేడ్ మాత్రం ప్లాన్ చేయొద్దు. ఓకేనా, ఏదో ఒకసారి టార్గెట్ హిట్ అయిపోయిందని చెప్పి ప్రతిసారి హిట్ అయిపోదు. ఓకే, సో ఇట్స్ ఓకే, నో ట్రేడ్ ఆల్సో ప్రాఫిట్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఒక చెత్త ట్రేడ్ తీసుకుని అమౌంట్ పోగొట్టుకునడంతో కంపేర్ చేస్తే తీసుకోకపోవడం అనేది ఇంకా బెస్ట్. సో ఇప్పుడు కూడా ఇంకో 10 minutes టైం ఉంది కదా. సో ఇప్పుడు ఏమయ్యే ఛాన్స్ ఉందంటే, ఇదిగో దీన్ని మనం జోన్గా మార్క్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా, సో మ్యాక్సిమం టచ్ అవ్వదు. సో సేమ్ నిన్నటివానే మనం ఇక్కడ కూడా నిన్న ఏం చేసాం, జోన్ మార్క్ చేసుకున్నాం, ఒక క్యాండిల్ టార్గెట్ ఇచ్చింది. వెయిట్ 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 8 o'clock క్యాండిల్ చూడండి, నిన్న కూడా 8 o'clock క్యాండిల్ ఇచ్చింది. అండ్ ఈ రోజు కూడా 8 PM క్యాండిల్ ఇచ్చింది. ఇట్స్ ఓకే, మనం మ్యాక్సిమం దొరకదు, విడిచిపెట్టేయచ్చు. సో చూద్దాం, ఒక 10 minutes వెయిట్ చేద్దాం. ఓకేనా, 10 minutes వస్తే ఓకే, లేకపోతే ఇగ్నోర్ చేసేద్దాం సెటప్. ఓకేనా, సో ఇప్పుడు రిస్క్ తగ్గించుకోండి, బిగ్ మూవ్ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రిస్క్ తగ్గించుకొని ప్లాన్ చేద్దాం. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం చాలా తక్కువ రిస్క్తోనే ప్లాన్ చేద్దాం. ఓకేనా, సో వీ షుడ్ యాక్సెప్ట్ స్టాప్ లాస్ హిట్ అయినా యాక్సెప్ట్ చేసినట్టుగా ఉండాలి అది. ఓకేనా, 1:2 పెట్టుకుందాం 1 second. సో గైస్ గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. 1 second చెప్తున్నా, క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా వద్దు. ఓకేనా, క్యాండిల్ క్లోజ్ అయితేనే ప్లాన్ చేద్దాం. ఓకేనా, అది కూడా రిస్క్ తగ్గించుకొని చేద్దాం, ఎక్కువ వద్దు, ఎందుకంటే ఆవిడ మూమెంటం అనేది ఇచ్చింది కాబట్టి. ఓకేనా, సో చూడండి ఓఎఫ్స్ అనేవి ఎంత బాగా వర్క్ అవుతాయి అని చెప్పి. ఓకేనా, సో ఎక్కడో అయిపోయిన మార్కెట్ మనం చెప్పడం లేదు, ప్రెజెంట్ లైవ్ మార్కెట్ ఉన్న లైవ్ ఓఎఫ్స్తో మీకు చూపిస్తున్నా. సో చూడండి ఎంత పెద్ద మూమెంటం ఇచ్చింది. సో ఇక్కడ షార్ట్ చేసిన ప్రతి ఒక్కడు కూడా ట్రాప్ అయిపోయి ఉంటాడు ఇప్పుడు. ఓకేనా, మ్యాక్సిమం స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటాయి, ఎంతమందికి అయ్యి ఉంటాయో ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా, అందుకే అక్కడ బాడీతో క్లోజింగ్ ఇంపార్టెంట్ అని నేను చెప్తూ వచ్చా. ఇమాజిన్ ఇక్కడ షార్ట్ చేసిన ప్రతి ఒక్కటి స్టాప్ లాస్ అనేవి. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చిందంటే షార్ట్ చేసి ఉన్నవే కదా. ఓకేనా, ఇవన్నీ హిట్ అయిపోయి. సో ప్యానిక్ అవ్వద్దు, వెయిట్ చేద్దాం, పర్ఫెక్ట్ సెటప్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా, సేమ్ ఈ హై అనేది నేను ఇప్పుడు నుంచి కిందకి షిఫ్ట్ చేస్తున్నా. ఓకేనా, సో 1 second, ఈ హై అనేది ఇంపార్టెంట్. సో చూద్దాం ఏమవుతుందని చెప్పి, ఇంకొక 7 minutes ఉంది. ఏయుడి పిఓఐకి ట్యాప్ అయింది. సో ఇక్కడ కూడా గుర్తుపెట్టుకుంటే అగ్రెసివ్ వద్దు, ఏయుడి కూడా వెయిట్ చేయండి.
ఇక్కడ మనకి ఇదిగో ఈ హై ఉంది, ఈ హై బ్రేక్ అవ్వడం ఇంపార్టెంట్. ఓకేనా? సో నేనేంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా చెప్తాను చూడండి. ఈ పిఓఐ ట్యాప్ అయ్యి చిన్న రియాక్షన్ ఇచ్చి ఇక్కడ ట్యాప్ అయ్యి ఈ హైని బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఓఎఫ్ నుంచి, ఐ మీన్ ఇక్కడ కనిపిస్తున్న ఓఎఫ్ నుంచి మనం ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? సో వీ హ్యావ్ టు వెయిట్. సో ఫీనెక్స్ అయినా నేము స్టోరీ ఫీనెక్స్ అని ఉంది కదా. సో చూడు బిగ్ ఫిష్ సెంటర్డ్ అన్న మొత్తం ట్రాప్ అయ్యింది ఇక్కడ. ఓకేనా? మొత్తం ట్రాప్ చూడు, ఇక్కడ షార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ట్రాప్ అయినట్టే కదా. ఇది కూడా ఎంత జస్ట్ ఒక 15 minutes క్యాండిల్ మొత్తం వైప్ అవుట్ చేసింది. ఓకేనా? నాస్ 10:30 తర్వాత ట్రేడ్ ప్లాన్ చేస్తావా అంటే వద్దని, నేను మ్యాక్సిమం చేయను వద్దని. ఓకేనా? మ్యాక్సిమం 8:30 నాది, 6:30 to 8:30 PM ప్లాన్ చేస్తున్నా. నువ్వు అబ్జర్వ్ చేస్తే బిగ్ మూమెంట్ అప్పుడే వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? యా. సో వన్స్ 8:30 అయిపోతే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను నేను ట్రేడ్స్ తీసుకోవడం. ఎందుకంటే అక్కడ నుంచి సైడ్ వేస్కి వెళ్ళిపోతే మన టైం వేస్ట్ అనమాట. అలా ట్రేడ్ కూర్చొని నైట్ మనకి ఇంకా అదే రన్ అవుతూ ఉంటుంది. సో ఏమవుతుంది అని మంచిగా పడుకోము కూడా. సో నేనైతే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఇట్ డజంట్ మీన్ నువ్వు తీసుకోకూడదని కాదు, అది నీ ఇష్టం. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయి, నీకు ఇష్యూ ఉండదు, సైకాలజీ ఇష్యూ ఉండదు అనుకుంటే మంచి సెటప్ కనిపిస్తే తీసుకోవచ్చు. ఓకేనా? బట్ కాదు, ట్రేడ్స్ తీసుకున్నా నైట్ మొత్తం పడుకోకుండా ట్రేడ్సే అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటావు అంటే నేను ఆ టైప్ అనమాట. ఓకేనా? సో అప్పుడు నేను అవాయిడ్ చేస్తాను. యా. యా. ఓకే, నెక్స్ట్ తరుణ్ సుంకవ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? సో బ్రో మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్రో, కాశీబుగ్గ. సో వాయిస్ ఉంటే అర్థమైపోద్ది, కొంచెం తేడాగా ఉంటుంది కదా యాస. బట్ కొంతమంది నామిస్గా ఉంటుంది చెప్పడానికి, బట్ నాకైతే చాలా హ్యాపీ. శ్రీకాకుళం అనేది మా డిస్ట్రిక్ట్. సో వెయిట్ చేద్దాం. నాస్ 100 ప్యానిక్ అవ్వద్దు, సెటప్ ఫామ్ అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా? సో ఇన్ కేస్ ఇప్పుడు క్లోజ్ అయినా కూడా గుర్తుపెట్టుకుంటే రిస్క్ అనేది తగ్గించుకునే ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే అంత పెద్ద విక్ చూస్తేనే మనకు అర్థమవుతుంది మెజారిటీగా ట్రాపింగ్ అయిందని చెప్పి. ఓకేనా? సో ఐ థింక్ మనం బై సైడ్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తీసేస్తున్నా ఈ జోన్ పైది. ఒకసారి 5 minutes చెక్ చేద్దామా ఏమవుతుందని చెప్పి. ఇక కాకపోతే గాయస్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బై సైడ్ సెటప్ వచ్చినా ఇక్కడ మనకి ఇష్యూ ఏంటి తెలుసా? ఇక్కడ మనకి ఇష్యూ ఏంటంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఓకేనా? సెటప్ వస్తుంది చేద్దాం అనుకున్నా ఇక్కడ, ఐ మీన్ యా. సో ఇక్కడ బై ట్రేడ్ ప్లేస్ చేసి దీని కింద స్టాప్ లాస్ పెడితే చూడండి ఎంత బిగ్ స్టాప్ లాస్ ఇది. ఓకేనా? సో మన ఎంజీసీ తీసుకున్నా కూడా ఇష్యూస్ వస్తాయి, ఎంఎన్క్యూ తీసుకున్నా కూడా ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? అండ్ సో ఇంత పెద్ద స్టాప్ లాస్ అయ్యేటప్పుడు మన టార్గెట్ ఎంత పెట్టుకుంటాం? సో 1:1 పెట్టుకుందామన్నా కూడా ఈ హై వచ్చేస్తుంది. ఓకేనా? సో ఒక మంచి సెటప్ కోసం వెయిట్ చేద్దాం, ప్యానిక్ అవ్వద్దు. ఓకే, దట్ ఈస్ అంత వేరు. ఎస్ వెంటనే తగ్గేదే లేదు మన. సో యువర్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. సో ఎఫ్ఎక్స్ మార్కెట్కి వచ్చి 5 years కంప్లీట్ అయింది బ్రో. అండ్ ట్రేడింగ్ అనేది నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి స్టార్ట్ చేసా. సో ఇంచుమించుగా 9 years అవ్వచ్చు. అంటే ఏజ్ చిన్నదని, బట్ ముందుగానే స్టార్ట్ చేశాను అనమాట పార్ట్ టైం ఇన్కమ్ కోసం. బట్ 5 years నుంచి మంచి ఫోకస్తో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశా.
యా గైస్ చూడండి ఎంత పెద్ద విక్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దామన్నా కూడా అంత పెద్ద స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం మనం? సో ఓకేనా. సో అవాయిడ్ చేద్దాం, వెయిట్ చేద్దాం, ఇంకేదైనా ఛాన్స్ ఇస్తుందేమో అని చెప్పి. సో ఇంకొక ఆప్షన్ ఉంది గైస్. మనం ఇప్పుడు ఏం చేయొచ్చు తెలుసా? అంటే విస్కీ ట్రేడ్ ఇది. ఇన్ కేస్ ఇప్పుడు పైన క్లోజ్ అయితే మనం ఏం చేద్దామంటే బై సైడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ బై చేసి స్టాప్ లాస్ అనేది దీని కిందే పెట్టుకుందాం, ఎక్కువ వద్దు. ఓకేనా, ఇన్ కేస్. ఓకే, సో ఈ హై అనేది మనం ఒక 1:2 పెట్టుకోవచ్చు గైస్. నేను ఇంకా చెప్తున్నా, క్లోజింగ్ అయిన తర్వాత చెప్తున్నా, ఈ హైన క్లోజింగ్ అయితే. ఓకేనా, ఇది కూడా విస్కీ ట్రేడ్ అని. యా, సో చూసుకోండి ఇన్ కేస్ ఫామ్ అయితే. బట్ కాదు నేను విస్క్ తీసుకోను అంత వద్దు అనుకుంటే బెటర్ అవాయిడ్ చేద్దాం, వెబ్ తీసుకుందాం ట్రేడ్స్ ఏమైనా. ఓకేనా, సో ఇది ఇప్పుడు క్లోజ్ అయినట్టు కూడా కనబడ్డం లేదు. ఓకేనా, సో బెటర్ వెయిట్ చేద్దాం, మంచి ఆపర్చునిటీస్ ఏదైనా వస్తేనే తీసుకుందాం. ఓకేనా, ప్యానిక్ మీద వద్దు, ఫోమోవర్ ట్రేడ్స్ తీసుకోకూడదు. ఒక ట్రేడ్ తీసుకోకపోయినా ఏం కాదు మనకి. ఓకేనా, ఒక చెత్త ట్రేడ్ తీసుకునే అమౌంట్ పోగొట్టుకోవడంతో కంపేర్ చేస్తే ట్రేడ్ తీసుకోకపోవడం మనకి మంచిదని. సో వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం. సో చూడండి, యాజ్ ఆఫ్ నౌ బై సెటప్ ఫామ్ అవ్వదు, అట్ సేమ్ టైం షార్ట్ సెటప్ కూడా. ఫోరెక్స్ బ్రోకర్ ఏది బెస్ట్ బ్రో? సో నేను ఫండింగ్ అకౌంట్స్ ట్రేడింగ్ చేస్తుంటా బ్రో, ఓన్ అమౌంట్ ఏం చేయడం లేదు. సో ఒకప్పుడు ఎక్స్నెస్ ఉండేది, బట్ ఇప్పుడు ఎక్స్నెస్ అవాయిడ్ చేయండి అని చెప్తున్నాను అనమాట. సో గో విత్ ఫండింగ్ అకౌంట్స్, మంచి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ వెయిట్ చేద్దాం, మనకి బై సెటప్ కూడా ఫామ్ అవ్వడం లేదు. ఇన్ కేస్ ఇదే మంచి ఆపర్చునిటీ, దీనిపైన బాడీతో క్లోజ్ అయితే మన ఈ జోన్ నుంచి ఈ జోన్కి బై సెటప్ తీసుకుందాం. ఓకేనా, చూడండి షార్ట్ సెటప్ మనకి ఏం ఫామ్ అవ్వడం లేదు, ఎందుకంటే ఇదంతా థిక్గా స్వీప్ అయ్యింది. అండ్ ఇక్కడ కూడా పోనీ ఇన్ కేస్ క్లోజ్ అయ్యింది ఏదో దీని కింద క్లోజ్ అయినా బాగుండేది, పోనీ విస్కీ ట్రేడ్ అయినా మనం తీసుకోవడానికి అయ్యేది, బట్ ఆ ఛాన్స్ కూడా ఇవ్వదు మనకి మార్కెట్. సో ఓకేనా, సో వెయిట్ చేద్దాం, ఇంకొక 15 మినిట్స్ క్యాండిల్ వరకు నేను వెయిట్ చేస్తా. ఈ 15 మినిట్స్ క్యాండిల్ అయిన తర్వాత నేను క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మార్కెట్ ట్యాప్ అయినప్పుడు మనం 5 మినిట్స్ షిఫ్ట్ అవుదాం. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మన 5 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయినట్టు ఉంది. జస్ట్ 1 మినిట్. సో ఎక్స్ఏయూ చెప్తున్నా, ఐ థింక్ ఫామ్ లేదు. 3 మినిట్స్, యా 3 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 3 మినిట్స్ కన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. ఓకేనా, యా. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఒక మంచి సెటప్ కూడా ఫామ్ అవ్వడం, ఐ మీన్ ఫామ్ అవ్వలేదు మనకి. యా, తగున ఆల్రెడీ చెప్పా, నేను ఫండింగ్ అకౌంట్స్ ట్రేడ్ చేస్తున్నా. ఓకేనా, ఒకప్పుడు అయితే మంచి బ్లాక్ వచ్చేటప్పటికి ఎక్స్నెస్ ఉండేది, బట్ ఇప్పుడు ఎక్స్నెస్ లేదు. వ్యాంటేజ్ అని ఒకటి ఉంది, బట్ అది కూడా ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తుంటే స్వీప్ చేస్తుంది గట్టిగా. ఓకేనా, ఇంకేమైనా మంచి ఏ బుక్ ఏమైనా కనిపిస్తే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఓకేనా, సో యా. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడైతే వీడియోస్ వేయడం లేదు, బట్ సూన్ వేస్తా వీడియోస్, మంచి మంచి వీడియోస్ వేద్దాం. అట్ సేమ్ టైం మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడే నా అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను మీకు. సో అది కూడా జాయిన్ అవ్వండి. సో గైస్ యాజ్ ఆఫ్ నౌ మనకి సెటప్స్ ఏం కనపడడం లేదు, క్లోజ్ చేసేద్దాం. ఓకేనా, గుడ్ నైట్ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే రేపు అడగండి, రేపు కూడా సేమ్ టైంకి రేపు స్టార్ట్ చేద్దాం. ఓకేనా, గుడ్ నైట్ గైస్, బాయ్. జాగ్రత్త ట్రేడ్ చేయండి, పనికి మన ట్రేడ్స్ తీసుకోవద్దు, నో ట్రేడ్ ఆల్సో ప్రాఫిట్, ఈ పాయింట్ మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ గైస్, బాయ్ బాయ్.
బాయ్ 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 బాయ్.